నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మన తోటి వారసులు వారి యొక్క వాటాలను బాగా పంపిణీ చేసుకున్న తర్వాత వారు ఎవరికైనా అన్యాక్రాంతం చేసే క్రమంలో మనకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని, మనకు మాత్రమే అమ్మాలని నిబంధన పెట్టవచ్చా? అలాంటి నిబంధన చట్ట ప్రకారంగా ఏమైనా ఉన్నదా? సో మిత్రులారా, వాస్తవానికి చట్ట ప్రకారంగా ఈ అంశం మీద ఎలాంటి నిబంధన రూల్ అనేది లేదు. ఇది సాధారణ న్యాయ సూత్రము. అన్నదమ్ములు ఇద్దరూ తాతల నుంచి వచ్చిన ఆస్తి భాగాలుగా బాగా పంపిణీ చేసుకున్న తర్వాత ఒక సోదరుడు తనకు వచ్చినటువంటి వాటాని అమ్మాలని భావించినప్పుడు న్యాయ సూత్రం ప్రకారంగా అతను మొదట తన యొక్క వాటాదారుడు ఎవరైతే ఉన్నారో, అంటే వారసుడు, అంటే బాగా తనతో పాటు వాటాను పంచుకున్న సోదరి లేకపోతే సోదరుడు ఎవరైతే ఉన్నారో వారికి మొదటి ప్రాధాన్యతనిచ్చి ఆ తర్వాత వేరే వ్యక్తులకు అన్యాక్రాంతం చేయవచ్చు అని చెప్పి ఒక న్యాయ సూత్రం అనేది పేర్కొనడం జరిగింది. అయితే రాను రాను భూముల విలువలు పెరిగిన తర్వాత, మార్కెట్లో భూమి విలువైనదిగా మారిపోయిన తర్వాత ఎవరు ఎక్కువగా రేటును పలికి ఆ ధరను ఎవరైతే నిర్ణయించి చెల్లించడానికి సిద్ధమై ముందుకొస్తున్నారో వారికి అమ్మే పరిస్థితులు వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా మనము మన తోటి భాగస్తులకు, తోటి పాలవాళ్లకు మాత్రమే అమ్మాలన్న నిబంధన ఏమీ లేదు. అది సహజమైనటువంటి న్యాయసూత్రం. వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పి పేర్కొన్నారు తప్ప ఖచ్చితంగా వారికి మాత్రమే అమ్మాలన్న నిబంధన ఏమీ లేదు. మన ఇష్టం. మనకు వచ్చినటువంటి వాటా మన భూమి, మనం కొనుగోలు చేసిన భూమి ఉండొచ్చు, వారసత్వం వచ్చిన భూమి ఉండొచ్చు, మనం ఎవరికైనా అన్యాక్రాంతం చేయవచ్చు అని చెప్పి తీర్పులున్నాయి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.